తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్లో నిరసన చేపట్టారు. లిక్కర్ కేసులో అక్రమంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చేర్చడంపై వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు అంటూ బ్యానర్స్ ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక్కడ మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మూర్తి, చెప్పండి. బిందు, ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని యొక్క లిక్కర్ స్కామ్ లో అక్రమ అరెస్టు నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో యొక్క నల్ల జెండాలు పట్టుకుని ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు అంటూ ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈ రోజు నల్ల జెండాలు పట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ వారంతా కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి కూడా భాస్కర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ తమ యొక్క నిరసన గాలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సంబంధం లేనటువంటి కేసులో ఈరోజు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేయడం ఏ విధంగా చూడాలి? ఈరోజు చూస్తూ ఉంటే ఈ భారతదేశంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైందే కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూల దోసైనారు. మేమంతా అంబేద్కర్ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అనవసరంగా ఈ కేసులో ఇరికిచ్చి అతని కొడుకును కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది. సంవత్సరంలోని ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఎంక్వైరీలు ఏమీ దొరకకుండా ఉంటే ఇప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మోహిత్ రెడ్డి విరిగించాలనే ఉద్దేశంతో ఈ కేసులో ఇరికిచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ చేసినాడు. నేను ఇంటికాడే ఉన్నాను, కావాలంటే మీ సిట్ ఆఫీస్ ముందనే రూల్ తీసుకుని ఆడే ఉంటాను అని చెప్పాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి ఆయన అప్పుడే అరెస్ట్ చేస్తున్నారు, ఇంటికాడ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఆయన వ్యాపార రీత్యా బెంగళూరు పోయేసి బెంగళూరు నుంచి వ్యాపార రీత్యా బయలుదేరితే మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పోయేసి దొంగతనంగా అరెస్ట్ అయ్యారు. మీరు అదే చంద్రగిరిలో వచ్చి నియోజకవర్గంలో వచ్చి మీరు అరెస్ట్ చేస్తుంటే మీకు తెలిసిండేది అతను ఏంది, అతను పవర్ ఏంది, అతను జనాకర్ సెక్షన్ ఏమనేది. మీరు బెంగళూరులో పోయేసి దొంగతనంగా అరెస్ట్ చేయడం మేము ఏమాత్రము సహించట్లేదు. వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విడుదల చేయాలని కోరుతున్నాం. విడుదల చేయకపోతే రోజు ఏదో ఒక కార్యక్రమం చేసి మీ ప్రభుత్వాన్ని ఎండగడతామనేసి తెలియపరుస్తున్నాం. అంటే ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెడుతున్నారు. ఏ విధంగా చూడాలంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన? మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. కేసులకి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. మేమైతే నిన్న ఉదయం చూస్తే మీరు బెంగళూరు అరెస్ట్ చేసి హైవే పైన తీసుకెళ్తున్నారు. తన భార్య, తన తల్లి కనీసం చూడ్డానికి వస్తే కూడా పోలీసులు దారుణంగా, దౌర్జన్యంగా రూట్లు మళ్లించి, రూట్లు తిప్పించి ఒక ఎర్రచంద స్మగ్లర్ తీసుకెళ్తారు చూడండి, అలా తీసుకెళ్ళిపోయారు. ఇది నిజంగా కూడా చెప్తున్నాం మేము, ఇది చాలా దారుణం. ఇది ఈరోజు మేము చూస్తూ ఉంటే ఈరోజు రోడ్లపైకి మేము ఎందుకు వచ్చామంటే రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం కూడా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మేము అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. అధికారుల మీ ఉద్యోగులు మీరు చేయండి తప్ప ఒక పార్టీకి కొమ్ము కాసి మీరు తప్పుడు కేసులు భాస్కర్ రెడ్డి గారి పైన కానీ లేదా మోహిత్ రెడ్డి గారి పైన పెట్టడం అనేది చాలా దారుణం, చాలా అవమానంగా మేము భావిస్తున్నాం. మేము ప్రధానంగా చూడొచ్చు గన్మెన్లు కూడా ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి వాంగ్మూలం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలి? రాజకీయాల్లో ఉంటూ లిక్కర్ని బ్యాన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే భాస్కర్ రెడ్డి గారే. ఆయన నిషేధం చంద్రగిరి నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా తెలుసు. భాస్కర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటూ లిక్కర్ పంచకుండా రాజకీయాలు చేసే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. ఆయన్ని సంబంధం లేని లిక్కర్లో మామూలుగా చెవిరెడ్డి గారు అంటేనే ఉద్యమాలకి ఊపిరి. ఆయన చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందంటే నిజమే, భయపడవచ్చు, ఆయన అరెస్ట్ చేయొచ్చు. కానీ మోహిత్ రెడ్డిని కూడా చూసి భయపడే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే రాజకీయాల్లో మోహిత్ రెడ్డి గారు అప్పుడు కూడా లేరు, నాన్నకు తోడుగా ఉన్నారు తప్ప రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అటువంటి చిన్న అబ్బాయిని కూడా చూసి భయపడే పరిస్థితి ఏర్పడిందంటే
రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉంది, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వ అరాచకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చేర్చడం, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి గారి పేరు చేర్చడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ఉన్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.